ఇది అశోక్ లేలాండ్ దోస్తు బండి. ఇది వీల్ బేరింగ్ పోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది సౌండ్ వస్తుంది ప్లస్ అంతా ఆయిల్ కొట్టింది ఫ్రెండ్స్. దీనికి అంతా ఆయిల్ కొట్టింది ఫ్రెండ్స్. చూడండి టైర్కి మొత్తం ఆయిల్ కొట్టింది. వీల్ బేరింగ్ పోయింది. ఇదే ఫ్రెండ్స్ మాది మహమ్మద్ ఆటో గ్యారేజ్. చూడండి మనం కొద్దిగా బిజీ ఉండడం వల్ల వీడియోస్ తీయలేకపోతున్నాము. కొద్దిగా బిజీ ఉండడంతో ఈరోజు తీస్తున్నాము వీడియోస్. ఫ్రెండ్స్ మేము అశోక్ లేలాండ్ దోశకి బేరింగ్ వేయడంతో లైనర్లు అయితే ఖచ్చితంగా ఉప్పుకోవాల్సిందే. చూడండి లైనర్లు ఉప్పుకొని పని చేసుకోవాలి దీనికి. ఇప్పుడు మేము బ్రేక్ పైప్ ఉప్పుతున్నాము దీనికి. అశోక్ లేలాండ్ దోశకి బ్రేక్ పైపు కానీ దీనికి ఖచ్చితంగా ఉప్పాల్సిందే. 4 బోల్టాలు ఉప్పుకోవాలా. దీని తర్వాత మనము యాక్షన్ గాడివి 4 బోల్టాలు కానీ ఉప్పాలా. 16, 17 రింగుతో 4 బోల్టాలు వస్తాయి దీనికి. ఈ విధంగా అశోక్ లేలాండ్ దోస్తు ఈ బండికి బేరింగ్ వేయబోతున్నాము. చూడండి ఎట్లా పోయింది మొత్తం. ఇప్పుడు మేము యాక్సిల్ బయటకు తీస్తున్నాం. చూడండి ఈ విధంగా మన యాక్సిల్ వచ్చేసింది బయటికి. ఇప్పుడు మనం దీనికి కొత్త బేరింగ్ వేస్తున్నాము. సిమ్ములు ఉన్నాయి దీనికి. దీనికి మెటీరియల్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అదో మెటీరియల్ బేరింగ్ సౌండ్ వస్తుంది. మెటీరియల్ అశోక్ లేలాండ్ దోస్త్ బండి ఇది. ఈ బండికి ఇప్పుడు బేరింగ్ వేస్తున్నాం మేము. ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కానీ మెకానికిజం చాలా కష్టమైన పని. ఇది ఏళ్ళ తరబడి పని నేర్చుకోవాలా. ఈ బండికి చాలా రిస్క్ పని. ఇది యాక్చువల్కి కోను లేకులో రావడం లేదు. దానికోసం గ్యాస్ వెల్డింగ్తో కట్ చేపిస్తున్నాం. చూడండి ఈ విధంగా కట్ చేస్తున్నాము. చూడండి దీని ఎంఆర్పి వచ్చేసి 2675 రూపాయలు. ఇది బేరింగ్ సెట్ వచ్చేసి అమెరికన్. దీనిలో అమెరికన్ వస్తుంది. ఇంకోటి మోడల్ వచ్చేసి దీనికి చైనా అంటారు, ఇండియన్ అంటారు. ఇదైతే అమెరికన్. చూడండి ఫ్రెండ్స్, ఇది అన్ని సామాన్లు ఏమేమి కిట్ మొత్తం 2 ఆయిల్ చిల్లు వస్తుంది. అవుటర్ ఇన్నర్ 2 ఆయిల్ చిల్లు, ఒక బేరింగ్ సెట్, ఒక కోను. బేరింగ్ సెట్, 2 ఆయిల్ చిల్లు, రబ్బర్ వైరింగ్, ఇది కోను. ఈ 3 ఐటమ్స్ సెట్. గ్రీస్ ఇది బాక్స్లో వస్తుంది. అమెరికన్ గ్రీస్ ఎస్కేఫ్ గ్రీస్. ఫస్ట్ దీనికి కోన్ కొట్టుకున్నాం. చూడండి ఈ విధంగా కోను, బేరింగ్ కోను. కొత్త ఆయిల్ చిల్ వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బేరింగ్కి గ్రీస్ తగిలిస్తున్నాం. చూడండి గ్రీస్ నింపుతున్నాము. ఎస్కేఎఫ్ కంపెనీది గ్రీస్.
మా అల్లుడు హబ్బు వేస్తున్నాడు చూడండి. ఇప్పుడు హబ్బు తిమ్మినాడు. లేత్ మిషన్ లేత్ వరకు ప్రెస్సింగ్ చేసేకి ఇప్పుడు పట్టాడు. ఇప్పుడు మనము చూడండి బేరింగ్ పెట్టినాం. దీనికి టాప్ చేస్తున్నాడు బేరింగ్కి. ఇది టాప్ చేసినాక లేతులో ప్రెస్సింగ్ చేస్తాం. ఇప్పుడు వేసే అల్లుడు అట్టే చూడండి సెట్టింగ్ చేసినాడు మా అల్లుడు. ఇప్పుడు బేరింగ్ వేసినాము. బేరింగ్ ఈడుంది. ఇది కోను. బేరింగ్ హైడ్రాలిక్ చేస్తున్నాడు చూడండి. ప్రెస్సింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి మనము లాక్ దింపుతున్నాం. దీనికి లాక్ చేసి దీని పని అయిపోయింది. ఇప్పుడు మిగతా పని రేపు చూద్దాం. ఎందుకంటే ఈరోజు లైట్ పోయింది కాబట్టి పొద్దున్నే బండికి బిగించేది ఇది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దీనికి ఆయిల్సీలు వేస్తున్నాము. హౌసింగ్ ఆయిల్సీలు. దీనికి డిఫరెన్స్ కూడా అంటారు చూడండి. చూడండి ఇప్పుడు మనము యాక్సిల్ బిగిస్తున్నాము. ఈ విధంగా దీంట్లో ఇట్లా పెట్టినాక లోపల అనేది మనకి స్టార్ బిల్స్లో కూర్చోలేదు యాక్సిల్ రాడ్. వెనకాల భాగంలో ఇది హౌసింగ్ బెల్ హౌసింగ్కి ఇది వేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ విధంగా పోతుంది లోపలికి. చూడండి ఫ్రెండ్స్, ఈడ సిమ్ములు ఉన్నాయి. ఈడ ఆ సిమ్ములు కట్టు సెట్టింగ్ చేసుకోవాలా. ఒకవేళ ఇది యాక్సిల్ ఇట్లా ప్లే చేసినప్పుడు ప్లే ఉండాలా. ఇవి ప్లే లేకపోతే బేరింగ్ తొందరగా పోతాయి. దీనికి ప్లే ఉంటే లైఫ్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇది ప్లే ఉంటేనే లైఫ్ వస్తాయి. టైట్ పెట్టకూడదు దీనికి. మొత్తం బిగించినాక మనము చెక్ చేసుకోవాలి ఒకసారి. ఈ విధంగా మనము వేసుకున్నాము లైనర్స్. దీని తర్వాత లైనర్లు వేసేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దమ్ వేసి బ్రేక్ హెడ్ తీస్తే దీని పని అయిపోతుంది ఇప్పుడు. ఓకే, మాది మొహమ్మద్ ఆటో గ్యారేజ్. మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కానీ చేయండి. మొహమ్మద్ ఆటో గ్యారేజ్, పత్తికొండ, కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్.